నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్, నారీ నారీ నడుమురారి సంక్రాంతి బరిలో నించిన ఈ సినిమా వాస్తవానికి అన్ని కూడా నటసింహం బాలకృష్ణ గారి చేతుల మీదనే జరిగాయి. అదేవిధంగా సినిమా రిలీజ్ అయ్యి హిట్ టాక్ వచ్చిన తర్వాత బాలకృష్ణ గారు కూడా శర్వానంద్తో నా పేరు నిలబెట్టా అని చెప్పి అన్నారంట. సో మొత్తానికి సినిమా గతంలో నారీ నారీ నడుమురారికి సంబంధించిన పాటలో బాలకృష్ణ గారి పాటలు మనం చూసాం. సో ఇప్పుడు సినిమా ఎలా చూడాలంటే రెండింటిని? ఇటు శర్వానంద్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, నా పరువు నిలబెట్టామని బాలకృష్ణ గారు అన్నారు. సినిమాని అభినందించారు ఇంత హిట్ కొట్టినందుకు. పైగా నాకు సెంటిమెంట్ కూడా బాలకృష్ణ గారి చేతుల మీద కానీ పోస్టర్ లాంచ్ చేశాను అని శర్వానంద్ చెప్పారు. మరి సెంటిమెంటా మొత్తం ఏమనుకోవాలి కానీ పెద్ద హిట్ కొట్టించినట్టుగా అనుకోవాల్సి వస్తుంది. ఇంకొకటి ఏంటంటే, అసలు చాలా మందికి బాలకృష్ణ గారి సినిమా బరిలో లేదు, సంక్రాంతి బరిలో. మనశంకర వరప్రసాద్కి పోటీ నారీ నారీ నడుమరారి అయిపోయింది. ఇక్కడ విధంగా బాలకృష్ణ గారు పరోక్షంగా పోటీ ఇచ్చారేమో అనిపిస్తుంది. వాస్తవానికి ఇంకొక విధంగా కూడా బాలకృష్ణ గారు పోటీలో నించుంటున్నారని చెప్పేసి సంక్రాంతి వల్ల గతంలో అనుకున్నారు. అదేంటంటే జననాయకన్ రూపంలో భగవంత్ కేసరి మళ్ళీ రెండోసారి పోటీ రాబోతున్నారని చెప్పి అనుకున్నారు. కానీ ఇప్పుడు అది తప్పుకున్న నారీ నారీ నడుమురారి తప్పుకోవాలి. ఆ పోటీలో నారీ నారీ నువ్వా నేనా అన్నట్టుగా ముందుకెళ్తుంది అది. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. గతంలో మనం అప్పుడు వచ్చే సినిమా నారీ నారీ నడుమురారి కథలోకి వెళ్తే అదేంటంటే నక్క బొక్కలపాడు ఊరు కోదండరామ్ డైరెక్షన్లో వచ్చిన సినిమా. అక్కడ మరి మేనకోడలను చేసుకోవడం కార్యక్రమం ఇది. అంటే కైకాల సత్యనారాయణ శారద గారు దంపతులు. శారద గారికి వీళ్ళ దంపతులకి ఇద్దరు పిల్లలు, నిరోష ఒకటి, శోభన. మేనకోడలలో ఒకళ్ళని తన మేనల్లికి వెంకటేశ్వరరావుకి ఇద్దామని, వెంకటేశ్వరరావు బాలకృష్ణ గారు ఇద్దామని దీని కోరిక. కానీ ఆవిడకి ఇష్టం ఉండదు, శారద గారికి ఇష్టం ఉండదు. అలా ఊరి నుంచి ఈ ఊరు వస్తాడు బాలకృష్ణ గారు. వచ్చి ఇద్దరు ప్రేమిస్తారు. ఎవరిని చేసుకోవాలనే దాని మీద అక్కడ నారీ నారీ నడుమురారి ఆ కథాంశం అది. ఈ సినిమా కథకు వచ్చేసరికి ఇదేంటంటే దియా నిత్య ఇద్దరు అమ్మాయిలే. దియాని ఫస్ట్ ప్రేమిస్తారు కానీ ఆ స్టోరీ రివీల్ చేయడు. నిత్యాన్ని ప్రేమలో పట్టడం నిత్య తండ్రి ఏమో ఒప్పుకోడు. మా అమ్మాయికి అసలు ప్రేమ పెళ్ళి అంటే ఇష్టం ఉండదు అతనికి. సంపత్ రాజు హీరోయిన్ తండ్రి, సాక్షి వైద్య ఆ పాత్ర నిత్య అనే పాత్ర వేసింది. కాకపోతే పెళ్లి దాకా రిజిస్ట్రార్లో పెళ్లి చేద్దాం అనేసరికి అసలు సమస్య మొదలవుతుంది. ఇతను అంతకుముందు దియా అనే అమ్మాయితో ప్రేమలో ఉన్నాడనే విషయం తెలియదు ఆవిడికి. దియా అనే పచ్చబొట్టు కూడా ఎంచుకుంటాడు ఇక్కడ. దాంతో తన ప్రేమ చొక్కా లేనప్పుడు టైంలో చూసి దియాలో ఉంటుంది, నిత్య అని అనుకుంటుంది, నా పేరు వేసుకున్నాడేమో అనుకుంటుంది ఆవిడ. తీరా చూస్తే ఆ పచ్చబొట్టు చెరిపేసుకుందాం అనుకుంటాడు ముందే. ఇది ఎప్పుడు చూస్తుంది నాకు ఇబ్బంది అని చెరిపేసుకున్నా. లోబో టాటూలు వేసి లోబో దగ్గరికి వెళ్తే లోబో అంటాడు, ఇది చెరిపేయడానికి రాదు, ఇది కష్టం, చాలా కష్టం. అంటే అప్పుడు మనోడు అక్కడ దియా దగ్గర ఇండ్ అని పెట్టుకుంటాడు. ఇండియా అయిపోయింది అది, దేశభక్తి ఎక్కువ అని కవర్ చేసుకుంటాడు. మొత్తానికి దియా ప్రేమ నిత్యా ప్రేమలో ఒకరు చేసుకోవాలంటే రిజిస్టర్ ఆఫీస్లో ముందు విడాకులు ఇస్తే కానీ చేయడానికి కుదరదు అంటాడు సునీల్, ఆ సబ్ రిజిస్ట్రార్. ఈ పెళ్లి ఎంతవరకు వచ్చింది అనేది ఈ కథ పూర్తిగా ఎంటర్టైన్మెంట్ పంతాల్లో జరుగుతుంది. ఇక్కడ శర్వానంద్ మరి సంయుక్త మీనన్ ఏమో దియా పాత్ర, మరి నిత్యా పాత్ర ఏమో సాక్షి వైద్య. ఈ లవ్తో పాటు మళ్ళీ తండ్రికి పెళ్లి చేయటం. తండ్రి పేరు కార్తీకు. ఆ కార్తీక్ చిన్ను అని ఆవిడని ప్రేమిస్తాడు. ఆవిడ పేరు ముద్దుగా చిన్ను. ఈ లవ్ని మనం చూడలేక జనాలు నవలేసి వచ్చారు ముందు, చూడలేక అంటాం కన్నా నవలేసి వచ్చారు ముందు. పైగా సీమంతం చేయటం, ఈయన కొడుకు పెళ్లి చేయాల్సిన టైంలో తండ్రి పెళ్లి చేసుకోవటం, అమ్మాయి లేపుకొచ్చి మరి పెళ్లి చేసుకోవటం, తనకన్నా ఏజ్ తక్కువైన ఆవిడని అత్తయ్య అంటే ఆవిడకి చిరెత్తు రావటం, నువ్వు నీకు అత్తయ్య ఏంటారా, నేను నీ వయసు అంతా నా వయసు అంతా అని ఆవిడ అంటాం. ఇలా పూర్తి వినోదాత్మకంగా ఈ సినిమా ఉంది. ముఖ్యంగా నరేష్ ఆ జంట అయితే మంచి హిట్ పేరుగా వాళ్ళు నిలిచిపోయారని చెప్పుకోవచ్చు. అట్లా పూర్తిగా వినోదాత్మకంగా ఈ సినిమా ఉంది. ఇట్లా ఈ రెండు సినిమాలు కంపేర్ చేసుకుంటే అప్పుడే నారీ నారీ నడుమురారికి ఈ నారీ నారీ నడుమురారి ఏమి తక్కువ కాదు అనేట్టుగా ఉంది. గతంలో కూడా మనం చూసాం, ఏదైతే బాలకృష్ణ గారికి సంబంధించినటువంటి ఒక సినిమాలు కావచ్చు, లేదా ఆయన సినిమా ఓపెనింగ్స్ కావచ్చు, ఆయన ఏ సినిమా ఓపెన్ చేస్తే ఆ సినిమా హిట్ అండ్ టాక్ కూడా మనకు వస్తుంటుంది. ఇప్పుడు నారీ నారీ నడుమురారికి సంబంధించి శర్వానంద్ ఒక మంచి సినిమాని బయటికి తీసుకొచ్చారు. కానీ ఎందుకో పబ్లిసిటీలో ల్యాక్ అయ్యారని చెప్పేసి అనిపిస్తుంది. మీరేమంటారు? మౌత్ టాక్ హెల్ప్ అయింది సినిమాకి. సినిమా రిలీజ్ అయిన తర్వాత మౌత్ టాక్, సినిమా రిలీజ్ అయిన తర్వాత మౌత్ టాక్ స్ప్రెడ్ అయింది. పబ్లిసిటీ పరంగా చాలా వాళ్ళు వీక్, అసలు ఎవరు పట్టించుకోవాలి. సంక్రాంతి బరిలో ఉండే సినిమాల్లో అనగనగా ఒక రాజుకి ప్రమోషన్ వచ్చింది కానీ ఆ సినిమా హిట్ అవుతుంది అనుకున్నారు. కానీ ఈ సినిమా రెండో ప్లేస్కి వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. రెండో ప్లేస్ రావడమే కాకుండా మనశంకర వరప్రసాద్తో పోటీ పడింది. ఇప్పుడు దూకుడు ఎక్కువగా ఉంది. నారీ నారీ నడుమురారి దూకుడైతే ఖచ్చితంగా ఎక్కువ ఉందని చెప్పాలి. పూర్తిగా వినోదాత్మకంగా ఈ సినిమా ఉండటం, ఆ కామెడీ అనేది బాగా ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చటం, పైగా సత్య పాత్ర అది క్లిక్ అయింది. అతను ప్రేమలో ఫెయిల్ అయ్యి ప్రేమికులకి హెల్ప్ చేద్దాం అనుకుంటేనేమో
తీరా తను హెల్ప్ చేసిన ప్రేమికురాలేమో ముక్కుపచ్చలారిన అమ్మాయిని తీసుకొచ్చి ముసలోడికి కట్టబెట్టారని కోపం వచ్చేస్తాడికి. అందుకని ఆటో వెనకాల రాసుకుంటా అమ్మాయిలు అంకులతో జాగ్రత్త అని చెప్పి ఆటో వెనకాల స్లోగన్ పెట్టుకుంటాడు అసత్య పాత్ర. అలాగే వెన్నెల కిషోర్ పాత్ర ఒక వీరాభిమాని, లాయర్ దగ్గర చిటికెన్ ప్లేటర్ అనుకోవచ్చు. ఈ సంపత్ రాజు దగ్గర శిష్యుడిగా, ఆయనకి గురు పౌర్ణమి వచ్చిందంటే గురువు గారికి పాల ప్యాకెట్లు పట్టుకొచ్చి అభిషేకం చేస్తాడు. మీ ఉప్పు తిని బతికానని చెప్పి ఇంట్లో ఉప్పు ప్యాకెట్ ఎత్తుకెళ్ళిపోతూ ఉంటాడు. అదొక డిఫరెంట్ పాత్ర. ఇలా క్యారెక్టరైజేషన్స్ పరంగా పూర్తి కామెడీగా ఉంది సినిమా. కాబట్టి కలెక్షన్స్ పరంగా కూడా మౌత్ టాక్ స్ప్రెడ్ అయింది. స్టార్టింగ్లో పెద్దగా ఆలోచించలేదు సినిమా గురించి, కానీ ఇప్పుడు ఎక్కువ పెద్దగా ఆలోచిస్తున్నారు. అదండి. అయితే ఈ సినిమా డైరెక్టర్ గురించి మీరు ఏం చెప్తారు? రామ్ అపరాధు సామాజవరగమన అద్భుతంగా నవ్వించాడు ఆయన. మరి ఈ సినిమాలో కూడా నవ్వించే ప్రయత్నంలో 100% సక్సెస్ అయ్యాడు. అప్పుడు సామాజవరగమనంలో నరేష్ పాత్ర పెద్ద హిట్, శ్రీ విష్ణు పాత్ర అప్పుడు హీరోగా. ఇందులో కూడా శ్రీ విష్ణు లాస్ట్లో క్లైమాక్స్లో మెరుస్తాడు. ఎందుకంటే సంయుక్త మీనన్ చేసుకున్న వ్యక్తి అతనే. మరి పెళ్లి చేసుకోవాలంటే విడాకులు కోర్టు రావాలి కాబట్టి విడాకులు అప్లై చేయాలంటే అప్పుడు చెప్పక తప్పలా, నేను ఇంతకుముందు ప్రేమించానని శ్రీ విష్ణుకి చెప్పడం, అతను ఎలా రియాక్ట్ అయ్యాడు ఎలా అనేది సినిమా క్లైమాక్స్. ఇట్లా ఈ నారీ నారాయణ జరిగిందండి. సో ఓవరాల్గా సంక్రాంతి బరిలో మనం చూసుకుంటే మొదటిగా రిలీజ్ అయింది రాజాసాబ్, తర్వాత మనశంకర్ వరప్రసాద్, తర్వాత భక్త మహాశైలి విజ్ఞప్తి, దాని తర్వాత అనగనగా ఒక రాజు, తర్వాత నారీ నారీ నడుమురారి. సో లాస్ట్లో వచ్చిన అంటే లాస్ట్ రిలీజ్ అయినటువంటి ఈ సినిమా ఇప్పుడు ఏ స్థానంలో ఉంది అంటే ఏం చెప్తారు? ఏ స్థానంలో ఉందంటే సెకండ్ ప్లేస్లో ఉందనుకోవచ్చు. కలెక్షన్స్ పరంగా మనశంకర్ వరప్రసాద్ ముందుంది, కంటెంట్ పరంగానేమో ఈ ప్లేస్ సెకండ్ ప్లేస్కి వచ్చేసింది. నువ్వా నేననే లాగా పోటీ పడుతుంది శర్వణ సినిమా. ఒక విధంగా చెప్పాలంటే ఎవరు అంచనాలు లేకుండా వచ్చిన సినిమా. ఎప్పుడైనా సరే మౌత్ టాక్ ఎంత పెద్ద హిట్ అవుతుందంటే ఉదాహరణ ఇదే. శతమానం భవతి తర్వాత ఒక విధంగా ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవడం అనేది శర్వానంద్ కెరీర్లోనే అతను బిగ్గెస్ట్ హిట్గా చెప్పొచ్చు. అది కాక గతంలో కూడా చూసుకుంటే శతమానం భవతి కూడా సంక్రాంతి బరిలో నించిన సినిమా చాలా పెద్ద హిట్ అనుకోవచ్చు. సో ఇప్పుడు సంక్రాంతి కలిసి వచ్చింది అనుకోలే శర్వానంద్కి కూడా 100%. ఇప్పుడు ఏ స్థాయిలో కలెక్షన్ వసూలు చేస్తే చెప్పలేం, కానీ దాని బడ్జెట్కి అది వసూళ్ళు అనేది ఇప్పుడు బ్రేక్ ఇన్ అయిపోయి ఉంటుంది. నేను థియేటర్కి వెళ్ళిన నిన్నే చూశాను నేను కూడా. కలెక్షన్స్ పరంగా కూడా సినిమా బాగుంది కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు కామెడీని. సో చూద్దాం సార్, మొత్తానికి నారీ నారీ నడుమురారి నిజంగా బాలకృష్ణ గారు అన్నట్టుగా తన యొక్క పరువు నిలబెట్టారని చెప్పి శర్వానంద్ అన్నారు. అదేవిధంగా సినిమా కూడా ఒక మంచి టాక్, మంచి కలెక్షన్స్ కూడా కొలగొడుతుంది. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే. నమస్తే అండి.